రామ్ చరణ్ మాత్రం అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశారు. కొంతమంది అయితే అది బై మిస్టేక్ జరిగింది అంటారు. ఇంకొంతమంది మాత్రం ఫ్యాన్స్ ఒత్తిడి చేయడం వల్ల జరిగింది. అసలు రీజన్ ఏంటి? ఎందుకు అన్‌ఫాలో చేశారు? ఖచ్చితంగా వీళ్ళ ఫ్యామిలీ కజిన్స్ అందరూ కూడా ఒకరినొకరు ఫాలో చేసుకుంటూ ఉంటారనమాట. మరొక టైంలో అల్లు అర్జున్ గారు అయితే కొంచెం ఏదో మెగా ఫ్యామిలీకి దూరం అవుతున్నా అని పవన్ కళ్యాణ్ గారిని అన్‌ఫాలో చేసి చెప్పకనే చెప్పారనమాట. అంటే ఈయనకి ఆయనకి సంబంధం లేదన్నట్టుగా. అంటే ఈరోజు అన్‌ఫాలో కొడుతున్నాడంటే ఇంకా సంబంధం లేదని ఫ్యాన్స్ అయితే ఫిక్స్ అయిపోతున్నారు అనమాట. సో వాళ్ళ మధ్య ఎట్లా అండర్స్టాండింగ్ ఉంది, సో ఏంటి వాళ్ళ ఫ్యాన్స్ ఎట్లా ఒపీనియన్ తీసుకుని అట్లా అయితే ఆయన ఆలోచిస్తాడు ఖచ్చితంగా. సో మరి అట్లాంటి ఆయన ఉన్న ఫలంగా పవన్ కళ్యాణ్ని అన్‌ఫాలో చేయడం అనేది పెద్ద ఇష్యూ అయింది ఆ రోజుల్లో. మళ్ళీ తర్వాత సాయిధరమ్ తేజ్ గారు అల్లు అర్జున్ అన్‌ఫాలో చేయడం అనేది పెద్ద ఇష్యూ అయింది అనమాట. అట్లా సో ఏంటంటే ఈరోజు అల్లు అర్జున్ గారిని ఎవరో దూరం పెట్టారు, లేకపోతే ఆయన దూరం అయిపోతున్నాడు అనేది ఇటు మెగా సర్కిల్స్లో ఎవరికి అర్థం కావట్లేదు ఖచ్చితంగా. సో ఉన్న గ్యాప్ అయితే ఉంది, కానీ అది ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఓన్లీ పవన్ కళ్యాణ్తోనే అల్లు అర్జున్ గ్యాప్ ఉందా, లేదా మెగా ఫ్యామిలీ మొత్తం ఆయన బాయ్కాట్ చేశారా, సో కజిన్స్ అందరూ ఎందుకు ఇట్లా బిహేవ్, చిన్నప్పటి నుంచి కలిసి ఉన్న వాళ్ళు ఇండస్ట్రీలోకి వచ్చేసరికి ఇట్లా ఎందుకు అయిపోతున్నారని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటుంటే, ఇలాంటి తరుణంలో మరి ఓ పక్కన అల్లు అర్జున్ గారికి 28 మిలియన్ ఫాలోవర్స్, రామ్ చరణ్ గారికి 26 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న రోజుల్లో సో మరి ఖచ్చితంగా ఆయన ఎందుకు అన్‌ఫాలో చేశారు అల్లు అర్జున్ అని కూడా పెద్ద టాపిక్ అవుతుంది ఇప్పుడు. అంటే ఇంకా ఈ రామ్ చరణ్ గారు కూడా చేసిన తర్వాత ఫ్యాన్స్ కన్ఫర్మ్ చేసేసుకున్నారు, అంటే వీళ్ళ మధ్య గ్యాప్ ఉంది ఖచ్చితంగా. సో ఇప్పుడు దాకంటే వాళ్ళకి అంత ఇది లేదు కాబట్టి సో వాళ్ళు అన్‌ఫాలో చేసినా పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు, కేర్ చేసేవాళ్ళు కాదు. మరి ఈరోజు రామ్ చరణ్ గారు కూడా చేయడంతో అందరికీ కూడా ఒక గుబులు అయితే పట్టుకుని, అంటే ఎక్కువ సోషల్ మీడియాలో అంత యాక్టివ్ ఉండని పర్సన్ సడన్గా సోషల్ మీడియాని అంతా కొంచెం షేక్ చేస్తున్నారని అనుకోవచ్చు. అల్లు అర్జున్ ఎంత చేసినా కూడా ఆయనకు అలవాటే, వస్తారు పోతారు. కానీ రామ్ చరణ్ చేయడం ఫస్ట్ టైం ఎప్పుడు. మళ్ళీ ఇందులో విశేషం ఏంటంటే మళ్ళీ ఆయన అల్లు అర్జున్ గారు మాత్రం అన్‌ఫాలో చేసి అల్లు శిరీష్ గారు అవుతున్నారు. సో ఖచ్చితంగా అంటే ఇక్కడ ఏదో గ్యాప్ ఉంది, పర్సనల్ గ్యాపే ఉంది అన్నట్టుగా ఫ్యాన్స్ అయితే నిర్ధారణ చేసుకుంటారు అనమాట. మరి వీళ్ళు మళ్ళీ ఏదన్నా కలిసి ఇంకో ఫంక్షన్లో కనపడితే కానీ ఫ్యాన్స్ అయితే సాటిస్ఫై అవ్వరు, వీళ్ళందరూ కలిసి ఉన్నారు. అంటే ఫ్యాన్స్కి ప్రూవ్ చేయడం కోసం వీళ్ళు ఫంక్షన్లు పెట్టుకుని ప్రతిసారి చేసుకోవాల్సి వస్తుంది. అంతకుముందు మరి వరుణ్ తేజ్ పెళ్ళి అందరూ కలిసి హ్యాపీగా పవన్ కళ్యాణ్ గారు అందరూ ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు చేసుకుని ఫోటోలు కూడా దిగారు. అది మరి వాళ్ళు పబ్లిక్ కోసం చేస్తున్నారా, వాళ్ళంతా బాగానే ఉన్నారా, లేకపోతే వీళ్ళకి డౌటా, ఇన్ని డౌట్లు అయితే ఉన్నాయి. మరి ఇంకో ఏదైనా ఈవెంట్ జరిగితే కానీ ఒక క్లారిటీ రాదు దీనిపైన.